మునుపటి అన్నీ నువ్వు పారేయాలి. మునుపు ఏం చేసావు, ఇప్పుడు కూడా అదే చేస్తే నీకు మునుపుకి ఇప్పటికి తేడా ఏముందమ్మా? ఉందా? తేడా ఏమన్నా? తేడా ఏమీ లేదు. నీ నడకనళ్ళు చూస్తూ ఉన్నారు ప్రజలు, నీ ప్రవర్తన ప్రభు చూస్తున్నాడు. మనుషుల ముందు నువ్వు చలామణి అవ్వచ్చు, కానీ దేవునిలో నువ్వు చలామణి కాలేవు. నీ కొడుకు కానీ, నీ కోళ్ళ కానీ, నీ కూతురు కానీ, నీ అల్లుడు కానీ వారి ప్రవర్తన బాగోపోతే ఎలాగుంటుందో చూడండి ఒకసారి. వేదనతో నిండిపోతూ ఉంటారు వారి హృదయాలన్నీ కూడా. మరి దేవుడు వేదన పడతలేదా? అందుకని దురాశ అన్నిటినీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకొని నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై, నీతి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం అంటే మంచి స్వభావాన్ని మనం ధరించుకుని ఉండాలి. అది ప్రభు కోరేది.